హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే చాలా మంచి కామెంట్స్ రాశారు, నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలామంది ఏంటంటే వీక్లీ ట్వైస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేయమని అడుగుతున్నారు. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే చూడండి, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే 50 మినిట్స్ వరకు టైం తీసుకుంది. ఓకే, నాన్ స్టాప్గా 50 మినిట్స్ మాట్లాడేసరికి ఏంటంటే కష్టంగా అయిపోయింది. చాలామంది ఏంటంటే ఇంకొకటి లైవ్ సెషన్ చేయమంటున్నారు. లైవ్ ఓకే, సో లైవ్ కూడా చేస్తాను, కాకపోతే దానికి నాకు కొంచెం టైం కావాలి. ఫస్ట్ ఏంటంటే నేను కింద ఫేస్బుక్ సంబంధించిన పేజ్ లింక్ ఇస్తాను. మీరు ఆ పేజ్ లింక్ అంటే ఆ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసేయండి. మనం అందరం ఏంటంటే లైక్ చేసిన తర్వాత అక్కడ లైవ్ సెషన్ చేద్దాం. తర్వాత వచ్చేసి యూట్యూబ్కి సంబంధించి మాత్రం కొంచెం టైం పడుతుంది. లేకపోతే నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ఒకటి ఇస్తాను, దాని ద్వారా మనం ఏంటంటే లైవ్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే చూడండి, మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, చిన్నగౌడ్ రాస్తున్నారు. ఏమని అంటే, హాయ్ బ్రో, మన ఆధార్ కార్డ్ మీద ఎన్ని సిమ్స్ తీసుకున్నామో ఎలా తెలుసుకోవాలి? కష్టం అబ్బా, ఎన్ని సిమ్స్ తీసుకున్నామో తెలుసుకోవడం మన వల్ల కాదు. ఓకే, సో ఇది ఓన్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ క్రైమ్ వాళ్ళతోటే సాధ్యం. మనం డైరెక్ట్ తెలుసుకోలేము. ఆన్లైన్లోకి వెళ్ళేసి ఏదో ఒక సైట్ కొట్టేసి అలా తెలుసుకోవడం మాత్రం వీలు పడదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రిక్స్ ప్లాజా అని, నువ్వు వాడిన ఆండ్రాయిడ్ ఇమ్యులేటర్ ఏంటన్నా. ఓకే, సో దానికోసం చూడు బ్రో, నేను నాక్స్ ప్లేయర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. నాక్స్ ప్లేయర్ అనే దాన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే మీ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ని రన్ చేయొచ్చు, అంటే అన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాడచ్చు. కాకపోతే చూడండి, దీనికి మీకు మంచి కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ కావాలి. ల్యాప్టాప్ అయినా సిస్టమ్ అయినా మంచి కాన్ఫిగరేషన్ ఉండాలి. అప్పుడు మాత్రం మీకు ఇది ఏంటంటే స్మూత్గా రన్ అవుద్ది. ఓకే, మినిమం i3 ఉండి ఒక 4 GB ర్యామ్ ఉంటే నేను ఏంటంటే బెస్ట్ అనుకుంటాను మీరు స్మూత్గా రన్ చేయడానికి. ఓకే, సో ఇదొకటి. లేదా మీ దగ్గర బ్లూ స్టాక్స్ ఉందనుకోండి, బ్లూ స్టాక్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు. లేదా మీకు రీమిక్స్ ఓఎస్ అని ఉంటుంది. ఓకే, ఆ రీమిక్స్ యూజ్ చేసి కూడా మనం ఏంటంటే రీమిక్స్ ఓఎస్ యూజ్ చేసి కూడా మనం ఏంటంటే వీటిని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కుమార్ టెకిన్, బ్రో నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం బ్రో, ఫుల్గా ఒక వీడియో చెయ్యి ప్లీజ్ బ్రో, ప్లీజ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వీడియో ప్లీజ్ బ్రో, వన్ డేకి ఒకటి చెయ్యి బ్రో ప్లీజ్, రిక్వెస్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ. ఇన్నిసార్లు ప్లీజ్ అనాల్సిన అవసరం లేదు. కంపల్సరీ నేను కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ అంటే ఈ అబ్బాయి ఉద్దేశంలో ఏంటంటే హార్డ్వేర్ ఉంటుంది కదా, ఆ హార్డ్వేర్కి సంబంధించిన కోర్సు క్రియేట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఒక హార్డ్వేర్ షాప్ ఆయనతో మాట్లాడాను. ఓకే, మా దగ్గరలో ఉంటుంది. సో దానిలో కంప్యూటర్ ఎలా అసెంబుల్ చేయాలి, ఏమేం బోర్డ్కి ఏమేమి ప్రాసెసర్ సరిపోతాయి, ఎటువంటి బోర్డు తీసుకోవాలి, అవన్నీ మనం ఏంటంటే ఎటువంటి మదర్ బోర్డు తీసుకోవాలి, అవన్నీ ఏంటంటే మనం నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం సిరీస్లో. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, సిఎస్ఆర్కే, హఫీజ్ గారు మీ వీడియో నచ్చని వారు ఎవరు ఉండరు, మీ వీడియోస్ చాలా 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 బాగుంటాయి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, థ్యాంక్ యూ హఫీజ్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారంటే నేను కంపల్సరీ మంచి వీడియోస్ క్రియేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ కామెంట్ చూద్దాం. చూడండి, సత్యనారాయణ్, హాయ్ బ్రో, ఆన్లైన్లో బుక్ చేసిన ఐటమ్స్ మనకు నచ్చకపోతే వద్దు అని రిటర్న్ పంపించవచ్చా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ప్లీజ్ రిప్లై. ఓకే, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక టైం పెడతారు, అంటే మీరు ఎక్కడ నుంచి తీసుకున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారా, అమెజాన్లో తీసుకున్నారా, స్నాప్డీల్లో తీసుకున్నారా, అంటే మీరు ఏ సైట్లో నుంచి తీసుకున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు టైం ఇస్తారు. ప్లస్ ఏంటంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ ఫ్లిప్కార్ట్లు తర్వాత ఈ స్నాప్డీల్ ఈ అమెజాన్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ అంటే కొన్ని షాప్స్ వాళ్ళందరూ వీళ్ళతో టైఅప్ అయి మనకు ఆ ప్రోడక్ట్స్ని పంపిస్తూ ఉంటారు, అంతే కదా. సో వాళ్ళు ఒక టైం పెడతారు, ఆ టైం లోపల మనకు నచ్చకపోతే మనం పంపిస్తే తీసేసుకుంటారు. ఓకే, సో కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు. మీరు ఏంటంటే దానిలో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళేసి రిటర్న్ అని ఉంటుంది పక్కకు, ఆ రిటర్న్ని ప్రెస్ చేస్తే వాళ్ళు రీజన్ అడుగుతారు. మీరు రీజన్ ఏంటి అంటే అది డ్యామేజ్ అయిందా, మనకు నచ్చలేదా, లేకపోతే వాళ్ళు రాంగ్ ఐటమ్ పంపించారా, అవన్నీ రీజన్ మనం మెన్షన్ చేసేసి వాళ్ళకు మనం ఏంటంటే రిటర్న్ అనే ఆప్షన్ పంపిస్తే మీకు ఒక మెయిల్ వస్తుంది, మీకు మొబైల్కి ఒక SMS వస్తుంది, ఎవరు వచ్చి పికప్ చేస్తారు, ఎన్ని డేస్లో వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనేది. కాకపోతే మీరు ఏంటంటే ఆ ఐటెం కొన్నప్పుడు కవర్స్ ఉంటాయి చూసారా, కవర్స్ ఉన్న తర్వాత వాళ్ళకు బిల్ స్లిప్ పంపిస్తారు, దాన్ని పడేయకూడదు. ఓకే, అవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు మనం అంటే ఆ కవర్ ఓపెన్ చేసినా మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రెస్ తెప్పించుకున్నారు, దాన్ని ట్రై చేసిన తర్వాత సేమ్ ఆ స్లిప్ ఆ కవర్ ఉంటే మాత్రం డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతారు, ఏ ఐటమ్ అయినా కానివ్వండి. ఓకే, తర్వాత కొన్ని సైట్స్లో ఏంటంటే
మనీ రీఫండ్ చేస్తారు. కొన్ని సైట్స్లో ఏంటంటే అక్కడ మనకు గిఫ్ట్ కార్డ్స్లలో ఇస్తూ ఉంటారు అన్నట్టు. అంటే అది ఐటమ్ని బట్టి ఉంటుంది. ఓకే, పెద్ద ఐటమ్స్ అయితేనేమో డైరెక్ట్ మనకు బ్యాంక్లోకే వచ్చేస్తాయి. ఓకే, అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజ్ చేస్తే నెట్ బ్యాంకింగ్ వస్తాయి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నవీన్ కోట, హాయ్ అన్న, ఫొటోస్ రీస్టోర్ అవ్వడం లేదు నా మొబైల్లో మోటో ఎక్స్ ప్లే. అంటే నేను ఇంతకుముందు చాలా సాఫ్ట్వేర్స్, చాలా యాప్స్ గురించి చెప్పాను. మనకు డిగ్గర్ అని దొరుకుతుంది, డంపర్ అని దొరుకుతుంది, తర్వాత చాలా యాప్సే దొరుకుతాయి. దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను బ్రో. ఒకసారి నువ్వు ట్రై చేస్తే దానికి నీకు పనిచేస్తుంది. కాకపోతే కొన్ని రూటెడ్ యాప్స్, డిగ్గర్ అనేది మాత్రం ఏంటంటే నీ మొబైల్ అనేది రూట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే అది రీస్టోర్ చేస్తుంది. ఇంకా కూడా చాలా చెప్పాను, కాకపోతే ప్రస్తుతానికి నాకు ఐడియా లేదు. నువ్వు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఫోటో రికవరీ యాప్స్ అని టైప్ చేస్తే నీకు నెంబర్ ఆఫ్ యాప్స్ వస్తాయి. ఓకే, దేనికి ఎక్కువ రేటింగ్ ఉంది, తర్వాత దేనికి మంచి రివ్యూస్ ఉన్నాయో చూసేసుకొని డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయడమే. ఓకే, నెక్స్ట్ చూడండి, భరత్ సాయి, హాయ్ బ్రో, మీరు అన్ని వీడియోస్లో యాప్ లింక్స్ పెడతారు, ఆ లింక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు అక్కడ కింద ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు కిందే ఉంటుంది. ఓకే, అంటే లేకపోతే నాకు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే మాత్రం నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాను. ఓకే, నాకు సెర్చ్ చేసినప్పుడు అక్కడ దొరుకుతాయి. అలా కాకుండా మీకు అది ఎక్కడ కనిపిస్తాయో తెలియనప్పుడు మాత్రం మీరు ఒక వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో మోర్ అని ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కింద ఉంది చూసారా, ఇదే అన్నట్టు. ఓకే, సో అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రావణ్ టెక్, నువ్వు యూజ్ చేసే స్క్రీన్ రికార్డ్ నేమ్ చెప్పవా బ్రో. ఈ క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడిగారు. ఓకే, సో ఇప్పటికి మీకు ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది చూడండి. సో దానికోసం నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ పేరు క్యామ్స్టియా రికార్డర్. ఇది నేను యూజ్ చేసేది. మీరు గూగుల్లోకి వెళ్ళేసి క్యామ్స్టియా రికార్డర్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే మీకు స్క్రీన్ మీద ఈ మౌస్ కనిపిస్తున్నారు కదా, దీని వెనకాల ఎల్లో కలర్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. దానికోసం కూడా నేను యూజ్ చేసేది ఏంటి, క్యామ్స్టియానే. ఓకే, సో మీకు ఇదనే కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళేసి నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వాయిస్ ఎలా సేవ్ చేయాలో చెప్పలేదు, అది కూడా చెప్పండి. అంటే ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది దేనికి వచ్చింది అంటే, నేను విఎల్సి ప్లేయర్ యూజ్ చేసి స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలి అని చెప్పాను. ఓకే, కాకపోతే దానిలో వాయిస్ రావట్లేదు. సేమ్ క్వశ్చన్ బ్రో, ఇంతకుముందు నేను చెప్పినట్టు నువ్వు కూడా క్యామ్స్టియా యూజ్ చేసేసుకొని మైక్ పెట్టుకుంటే ఆటోమేటిక్ వాయిస్ అనేది రికార్డ్ అయిపోద్ది. ఓకే, తర్వాత పవన్ తేజ, హాయ్ అన్న, బ్లూ స్టాక్స్ కాకుండా ఇంకో అప్లికేషన్స్ ఉందా అన్న ఫోన్లా కంప్యూటర్లో యూజ్ చేయడానికి? బ్లూ స్టాక్స్ కాకుండా అంటే ఫోన్లా కంప్యూటర్లో యూజ్ చేయడానికి అంటే నాకు తెలిసి ఇదే కావచ్చు. ఇప్పుడు ఈ నాక్స్ ప్లేయర్ ఉంది కదా, ఈ నాక్స్ ప్లేయర్ని యూజ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే సిస్టమ్ అనేది ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ డి లోకేష్ పవన్ కుమార్, నైస్ ఇన్ఫో బ్రో, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ కాలీ లైనక్స్? ఎథికల్ హ్యాకింగ్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా చెప్పండి. కాలీ లైనక్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నిన్న వీడియో మీరు చూస్తున్నారో చూడలేదో మరి నాకు ఐడియా లేదు. దీనిలో ఏంటంటే మనకు ఒక హ్యాకర్స్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే మీకు హ్యాకింగ్ చేయడానికి అన్ని సాఫ్ట్వేర్స్ దాంట్లో ఉంటాయి అన్నట్టు, ప్రీ ఇన్స్టాల్. అంటే మీకు పెద్ద ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. దానిలోనే మనకు అన్ని రకాలై, అంటే మీరు ఏదైనా ఒక వైఫైని క్రాక్ చేయాలన్నా, పాస్వర్డ్ని క్రాక్ చేయాలన్నా, లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్రూట్ ఫోర్స్ అటాక్, డిక్షనరీ అటాక్స్ చేయాలన్నా, లేకపోతే ఫిషింగ్ పేజెస్ క్రియేట్ చేయాలన్నా, ఓకే, చాలా మీకు దానిలో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి. ఓకే, సో కాలీ లైనక్స్ అనేది జనరల్ ఏంటంటే ఒక లైనక్స్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్. ఓకే, దాని నుంచి ఏం చేశారంటే కాలీ లైనక్స్ క్రియేట్ చేశారు. కాలీ లైనక్స్లో ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఏంటంటే దానిలో అన్ని హ్యాకింగ్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి దాన్ని తయారు చేశారన్నట్టు. ఓకే, దానికంటే ముందు ఒకటి బ్యాక్ ట్రాక్ అని ఉండేది, దాని ప్లేస్లో వచ్చింది ఏంటంటే కాలీ లైనక్స్. సో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ అంటే నీకు సర్టిఫికేట్ కావాలనుకో, కంపల్సరీ నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉంటే బెస్ట్. లేదు నీకు సర్టిఫికేట్ అవసరం లేదు అంటే మనకు ఇంటర్నెట్ ఉండేది. ఓకే, ఇంటర్నెట్లో మనకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది. మీరు ఫేస్బుక్ యూజ్ చేయడం, వాట్సాప్లో చాటింగ్లు చేయడం గంటల తరబడి, తర్వాత వచ్చేసి మూవీస్ చూడడం, చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చేశాను కాబట్టి. ఓకే, ఒక 4-5 years బ్యాక్ సేమ్ పనులు నేను చేసేవాడిని. చాలా టైం వేస్ట్ చేసేవాడిని. అంటే నాకు గైడెన్స్ లేదు. అంటే ఆ టైం నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉండేది,
కాకపోతే ఇలా యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుందని దానిలో అంటే అప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టు అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. దానిలో అప్పుడు అట్లాంటి వీడియోస్ కూడా లేవు యూట్యూబ్లో, తెలుగు వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఓకే, ఎందుకంటే అప్పుడు నాకు ఆ స్టేజ్లో ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మొత్తానికి నేను మీకు నిన్న చెప్పినట్టు ఓకే, నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ మొత్తానికి అర్థమయ్యేది కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సైట్ ఓపెన్ చేసి చదవడానికి ట్రై చేస్తూ ఉంటే మనకేంటి ఆటోమేటిక్ నిద్ర వచ్చేది. ఎందుకంటే ఆ నిద్ర రావడానికి కారణం ఏంటంటే అక్కడ అది చదివే వర్డ్స్ మనకు అర్థమయ్యేది కాదు ఫస్ట్. ఓకే, మీరు ఎంతసేపు అర్థం కాదు ఎంతసేపు అని చదువుతారు. అదే మన మదర్ టంగ్లో ఉందనుకోండి, ఓకే, మనకు వాళ్ళు చెప్తూ ఉంటే దానిలో 80-70% మనకు వినబుద్ధి కాకపోయినా ఒక చెవాటు పడేసినా కూడా ఏంటంటే ఆటోమేటిక్ మనకు ఆ మైండ్లోకి ఎక్కిపోతూ ఉంటుంది అన్నట్టు. సో మనకు మదర్ టంగ్లో ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చాలా యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఉంది, తర్వాత వచ్చేసి చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ అని ఉంది, తర్వాత మన సాయి కృష్ణ అని ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు అప్కమింగ్ ఛానల్స్ వాళ్ళు అయితే ఇంకా సూపర్ స్టఫ్ పెడుతున్నారు. దానిలో మనకు ఏంటి టెక్లాజిక్ వాళ్ళు కూడా బాగానే ఉంది. ఓకే, ఇంకొకటి మన రోషన్ టెక్ అనుకుంటా, రోషన్ టెక్, తర్వాత తెలుగు టెక్ టీవీ, తర్వాత తెలుగు ఆండ్రాయిడ్ బాయ్స్, తర్వాత మన స్కామ్ ఫైండర్. ఈ స్కామ్ ఫైండర్ను రోషన్ ఇన్ టెక్ వీళ్ళైతే వాళ్ళు చెప్పిన దాని వీడియో ప్రకారం వాళ్ళు నాకు మెసేజ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే నన్ను ఇన్స్పైరింగ్గా తీసుకునే ఒక టెక్ ఛానల్ క్రియేట్ చేశాం అని చాలాసార్లు అన్నారు. అంటే ఈ స్కామ్ ఫైండర్ అయితే చాలాసార్లు నాకు మెసేజ్ కూడా చేశారు. తర్వాత మీరు ఏంటి కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే మీరు దానిలో నాకు ఏంటంటే నేమ్స్ గుర్తుకు రావట్లేదు, మీకు ఏమైనా ఉంటే కింద సజెస్ట్ చేయండి. చాలా వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకే, మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఇవి అవి ఏం అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్. మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మీకు ఇంటర్నెట్ కంప్యూటర్ ఉండాలి, కానీ ఎంత టైం కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ మనం పొందొచ్చు. మనకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, మన తెలుగు వాళ్ళు ఏంటంటే చాలా మంచి స్టఫ్ పెడుతున్నారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా దానికి టైం కేటాయించామనుకోండి, ఈజీగా మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నా ఛానల్లో మెయిన్గా ఏంటంటే మీరు ఈ టిప్సే కాకుండా సి లాంగ్వేజ్, ఎంఎస్ ఆఫీస్, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకొని నాకు హ్యాపీగా అనిపించేది ఏంటంటే ఈ కోర్సెస్ నేర్చుకొని చాలామంది జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నాకు చాలా మెసేజ్లు వేస్తూ ఉంటారు వాట్సాప్లో. కొంతమంది ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో కొంతమంది ఏంటంటే నా ఛానల్లో ఉన్న ఈ ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకొని ఆర్మీలో టీచ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నా స్పోకెన్ హిందీ క్లాసెస్ నేర్చుకొని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే నాతో మాట్లాడడం ట్రై చేస్తూ ఉంటారు, కానీ నాకు అంత టైం ఉండదు కదా. సో నేను వాళ్ళకి అంత టైం ఇవ్వలేకపోతున్నాను. సో మొత్తానికి ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఉండాలి. లేదు నేను బయటికి వెళ్ళి నాకు సర్టిఫికేట్ అవసరం లేదు అంటే మాత్రం అవసరం లేదు, నువ్వు ఇంటర్నెట్లో నుంచే నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ శ్రీశైలం అన్న, హౌ టు అన్రూట్ మై మొబైల్ శాంసంగ్ గ్యాలక్సీ S4. దేనికైనా సరే మనకేంటంటే ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే మనకు అక్కడే యాప్స్ దొరుకుతాయి బ్రదర్. ఏంటంటే మనకు ఇది ఓపెన్ చేద్దాం, ఏది ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ అన్రూట్ అని టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి. ఓకే, ఈ అన్రూట్ అని టైప్ చేస్తాం. ఇలా టైప్ చేసినప్పుడు మనకు ఇవి ఉన్నాయి కదా. ఓకే, ఈ యాప్స్లో దేన్నైనా యూజ్ చేయొచ్చు. ఇది రూట్ చెక్కర్ ఉంది, రూట్ చెక్కర్ అన్రూట్ మై డివైస్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేసిన అయ్యో అన్రూట్ మై ఫోన్ ఉంది. ఇవి యూజ్ చేయండి, ఇవి పనిచేస్తాయి. ఓకే, సో వీటిని అన్నిటిని మనం ఏంటంటే వీటిని యూజ్ చేసి ఈజీగా అన్రూట్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఒక క్వశ్చన్ చూద్దాం. హనీ నైస్ యాప్, మీ వీడియో చాలా చూస్తాను బట్ ఫస్ట్ టైం కామెంట్ చేయాలనిపించింది, మీ వీడియోస్ అన్నీ సూపర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇటువంటి కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి, కాకపోతే వీటన్నిటికీ రిప్లై చేయాలంటే మాత్రం నాకు టైం దొరకదు. అంటే చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేనే ఫస్ట్ చూశాను కింద కామెంట్స్ రాస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక వీడియో పెడితే ఇంతమంది చూస్తారా అని నాకు ఏంటంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా భయపడుతూ పెట్టానని చెప్పాను కదా. దాంట్లో అప్పుడు పెట్టినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకరు కూడా నాకు నిన్న ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే అన్న నీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించిందని. నేను ఇంతసేపు మాట్లాడాను కదా, దాంట్లోనే ఉంది ఆన్సర్. మనకు అంటే నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు
మన మదర్ టంగ్లో ఏంటంటే ఎక్కువ ఛానల్స్ ఏం లేవు. ఓకే, దీనికోసం ఏంటంటే నేను చాలా సెర్చ్ చేశాను. అప్పట్లో అంటే కరెక్ట్ గైడెన్స్ లేదు. అంటే నేను ఏ కోర్స్ కూడా అంటే ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, సి కానీ C++ కానీ టాలీ కానీ MS ఆఫీస్ కానీ ఏది కానీ నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. ఈ యూట్యూబ్ కూడా ఛానల్ క్రియేట్ చేయడం కూడా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. ఏ కోర్స్ కూడా ఎక్కడ ట్రైన్ అవ్వలేదు నేను. ఓకే, MS ఆఫీస్ కూడా ట్రైన్ అవ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి చదివి చేసిందే. ఓకే, యూట్యూబ్ అయితే ఎలా చేశానంటే ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేశాను, అక్కడ సైన్ అప్ బటన్ కనిపించింది, ప్రెస్ చేశాను. నా దగ్గర ఎటువంటి మైక్ వాడాలి ఇదంతా ఏం లేదు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ అప్పట్లో నాకు ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉండేది, ఇంటర్నెట్ కేఫ్ ఉండేది. ఓకే, దానిలో చాలామంది పిల్లలు గేమ్స్ ఆడడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే హెడ్సెట్స్ లేకపోతే ఆడేవాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు నేను నిన్న మీకు హెడ్సెట్ చూపించాను చూసారా, నేను యూజ్ చేసేది ఆ హెడ్సెట్స్ అక్కడ పడి ఉండేవి. ఒకసారి ట్రై చేద్దాం అంటే నేను ఏదో ఒక వీడియో చూశాను. ఏదో కాదు, మన నల్లమూతుల శ్రీధర్ ఉన్నారు కదా, ఆ సార్దే ఒక వీడియో చూశాను నేను. ఓకే, చూసినప్పుడు ఏంటంటే సార్ దాంట్లో ఇవి ఉన్నాయి, ఓన్లీ ఇవి టిప్స్ ఉన్నాయి. అప్పటికే నాకు ఏంటంటే MS ఆఫీస్ బాగా వచ్చు అన్నట్టు. నేను అప్పటికే MS ఆఫీస్ 3-4 ఇయర్స్ నుంచి చెప్పడం వల్ల నాకు MS ఆఫీస్ అనేది బాగా గ్రిప్ వచ్చేసింది. సో నేను ఇంటర్నెట్లో వెతికితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. సి లాంగ్వేజ్ కూడా ఒక వీడియో చూశాను, అంటే నాకంత ఏం దానిలో స్టఫ్ ఉన్నట్టు అనిపించలేదు. సో కంపల్సరీ నేను వీళ్ళకంటే బాగా చెప్పగలను అని నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తడబడుకుంటూనే ఒక 2 వీడియోస్ చేశాను డోర్ పెట్టేసుకొని. అది అప్లోడ్ కూడా చేశాను. ఫస్ట్ ఫ్రెండ్స్ చూసినప్పుడు ఏంటంటే బాగాలేదన్నారు. ఎందుకు బాగాలేదన్నారంటే అది నిజంగానే బాగాలేవు. ఎందుకు అంటే భయపడుకుంటూ చెప్పాను కదా. ఓకే, సో మనకు తెలుగులో కంపల్సరీ ఈ MS ఆఫీస్ ఉండాలి అంటే బేసిక్ లెవెల్లో మాత్రం ఉండాలని నేను అనుకొని ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత చాలా రోజుల అంటే మెల్లమెల్లగా నాకు ఎర్నింగ్స్ రావడం స్టార్ట్ అయ్యానట్టు. అంటే నాకు ఎర్నింగ్స్ మెయిన్ ఏంటంటే మనీ కోసమే. యూట్యూబ్ ఛానల్ పెడితే మనీ వస్తుందని తెలియదు. కాకపోతే ఏంటంటే నాకు అక్కడ వెబ్సైట్ ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని తెలిసింది. ఎలా తెలిసింది అంటే నాకు ఒక ఫ్రెండ్ తెలుసు కాకినాడలో, రవిచంద్ర అని. మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు వెబిన్ అని ఉంటుంది ఒక సైట్, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అతను చెప్పాడు నాకు ఏంటంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇవి అయితే అతనే చెప్పాడు నాకు. వెబ్సైట్కి డిజైన్కి సంబంధించిన కోర్సులు అంటే డిజైన్ ఎలా చేయాలో కొంచెం నాలెడ్జ్ ఇచ్చాడు. నేను కూడా కొంచెం ట్రై చేశాను. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం చెప్పలేదు, కాకపోతే వెబ్సైట్ డిజైనింగ్ మాత్రం అతనికి చాలా వచ్చు. కాకినాడలో ఉంటాడు అతను. ఓకే, అతను ఎలా పరిచయం అయ్యాడు అంటే నాకు అంతకుముందు ఒక వెబ్సైట్ ఉండే timecomputers.tk అని, చాలామందికి తెలిసి ఉంటుంది. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ timecomputers.in కాదు, timecomputers.tk అని, అది ఒక ఫ్రీ డొమైన్. ఓకే, నాకు ఇంటర్నెట్లో డబ్బులు వస్తాయని తెలుసు, కాకపోతే ఎలా వస్తాయో తెలియదు అన్నట్టు. అంటే ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వస్తాయని తెలియదు. ఒకసారి ఏం చేశాను అంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ నాకు అప్రూవ్ అయింది. అంటే ఏదో నాకు తెలియకుండానే ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తే దానికి యాడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ యాడ్స్ రాగానే నేను ఏం చేశానంటే నా IP అడ్రస్ నుంచే నేను దాన్ని డైలీ క్లిక్ చేయడం స్టార్ట్ చేశాను. క్లిక్ చేస్తూ ఉంటే నాకు అక్కడ ఎర్నింగ్స్లో డైలీ $10 కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఇలాగే ఎర్నింగ్స్ వస్తుందేమో, అంటే నాకు క్లిక్ చేస్తే బ్యాన్ అవుతుందని తెలియదు. రోజు నా యాడ్స్ నేనే క్లిక్ చేసుకుంటూ ఉండేవాడిని. 3 రోజుల తర్వాత అకౌంట్ అనేది బ్యాన్ అయిపోయింది. తర్వాత చాలాసార్లు ట్రై చేశాను, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది మాత్రం ఐడియా రాలేదు. సో ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఒక 1 మంత్ కావచ్చు. 1 మంత్లో ఏంటంటే నాకు నా అకౌంట్లో ఒక $100 వరకు కనిపించాయి. అంటే డైలీ $3 యాడ్ అవ్వకుంటూ వచ్చాయి. నేను ఏంటంటే అన్ని దానిలో గెలకడం స్టార్ట్ చేశాను. ఓకే, అంటే అక్కడ లింక్ చేయమని వచ్చింది, అక్కడ మీ యాడ్సెన్స్ అకౌంట్తో లింక్ చేయమని అడిగింది, దాన్ని క్లిక్ చేశాను. మొత్తానికి ఏమేమో చేసి మొత్తానికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఎవ్వరి హెల్ప్ లేకుండా నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. సో అక్కడ నాకు మెయిన్ ఏంటంటే నాకు కావాల్సింది డబ్బులు. ఎందుకు డబ్బులు అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఏది పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాదు, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మిడిల్ క్లాస్లోకి వచ్చేసాం, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఒక అతను క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఆ క్వశ్చన్లో మనం ఏంటంటే మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలామంది నన్ను చాలా అడిగారు. అంటే ఎందుకు డబ్బుల గురించే చూస్తారు, తర్వాత ఎందుకు యాప్స్ గురించి చెప్తారు, మీ యూట్యూబ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి కదా, మిగతా ఎందుకు చేస్తారు, మనీ మార్కెటింగ్ అంటే చాంప్ క్యాష్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే దానికోసం నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను క్వశ్చన్లో.
సో టైం కూడా అయిపోతుంది, 5 అయితే మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆ, కొంక శ్రీనివాస్. ఓకే నో, 2 వాట్సాప్ వాడటం ఎలా? ఒకే నెంబర్తో 2 వాట్సాప్లు వాడడం ఎలా? చాలా వీడియోస్ చేశాను బ్రదర్. మీరు ఏం లేదు, ఒకే నెంబర్తో 2 వాట్సాప్ వాడాలంటే మీరు ఏ మొబైల్లో అయితే సేమ్ నెంబర్తో వాడాలనుకుంటున్నారో దాంట్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఆ గూగుల్ క్రోమ్లో వెబ్ వాట్సాప్ టైప్ చేయండి. వెబ్ వాట్సాప్ టైప్ చేస్తే మీకు ఏంటంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. మీరు ఏ మొబైల్ అయితే వాట్సాప్ ఉందో దానిలో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుద్ది. ఆ క్యూఆర్ కోడ్స్తో మనం ఏంటంటే వేరే మొబైల్లో స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మీకు ఇదే వాట్సాప్ దానిలో కూడా ఓపెన్ అవుతుంది అన్నట్టు. అంతే తప్ప ఇక మళ్ళీ ఇంకేం ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ రాణి మహేష్. హాయ్ బ్రదర్, నా ల్యాప్టాప్ ఫార్మాట్ చేయడానికి విండోస్ 7 సాఫ్ట్వేర్ కావాలి, ప్లీజ్ సైట్స్. బ్రదర్, ఇట్లాంటివి పెడితే ఏమవుతుందంటే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఛానల్ని దాన్ని బ్యాన్ చేస్తారు. సో అందుకోసం ఏంటంటే ఇటువంటి వీడియోస్ నేను చెప్పలేను, అటువంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేయలేను. ఓకే, తర్వాత యామ్ ఫస్ట్. వీళ్ళందరూ ఏంటంటే సంతోష్, తర్వాత ఇక్కడ అరుణ్ కిషోర్, తర్వాత శ్రీకాంత్ రామ్, భరత్ కుమార్, పృథ్వీరెడ్డి, క్రికెట్ మాస్టర్, నవీన్ యువి, తర్వాత నాగబాబు, తెలుగు టెక్. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ చూస్తాం మీరు నాకు నా వీడియోని ఫస్ట్ చూస్తామన్నప్పుడు అంటే నాకు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్రణయ్ అని ఉన్నాడు, చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే ఎక్కువ పోటీపడి మరీ నా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. మీకు పెద్ద థ్యాంక్ యూ చెప్పడానికి ఏంటంటే నేను మళ్ళీ దీనిలో ఆ స్క్రీన్ షాట్స్ తీసి మరీ చెప్పాను. ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఓకే, సో మీరు సపోర్ట్ చేయడం వల్లే ఏంటంటే ఛానల్ అనేది చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. నెంబర్ 1 అని చెప్పలేను, కాకపోతే ఒక విధంగా నెంబర్ 1. ఓకే, తర్వాత చూడండి, కరణ్ రోమన్. అన్నయ్య, మన యూట్యూబ్ ఛానల్లో కాపీరైట్ ఇష్యూ ఉందని ఎలా తెలుసుకోవడం ఎలా? కాపీరైట్ ఇష్యూ ఉంటే ఏమవుద్ది అంటే మీకు ఆటోమేటిక్ యూట్యూబ్కి స్ట్రైక్ వస్తుంది, వాడే మీకు మెసేజ్ పంపిస్తాడు. ఓకే, రెండోసారి స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఉండదు. మూడో స్ట్రైక్ వస్తే ఛానల్ డిలీట్ చేసేస్తాడు. ఓకే, సో కాపీరైట్ కంటెంట్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం గూగుల్ రూల్స్ చదవచ్చు. దాంట్లో ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో తీసుకొచ్చి కట్ చేసి మన దాంట్లో పెట్టుకోవడం అంటే ఎక్కువ పోర్షన్ కొంచెం పెట్టుకోవచ్చు, ఎక్కువ పోర్షన్ మొత్తం మెజారిటీ మొత్తం వాళ్ళది ఉండి కొంచెం మనమే ఎక్కడో చిన్న ఫినిషింగ్ టచ్ చేస్తే మాత్రం కుదరదు. ఓకే, మొత్తం ఎక్కువ బాగా మనది ఉండాలి, వాళ్ళది తక్కువ ఉండాలి. ఓకే, అట్లా యూజ్ చేసుకోవచ్చు. సాంగ్స్ అయినా సరే, దేన్నైనా సరే. సో ఇదొకటి. మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. మ్యూజిక్ యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకొని యూజ్ చేస్తే ఓకే. ఓకే, నెక్స్ట్ బై ఎస్ఎస్కే ప్రజెంట్స్. భయ్యా, నాకు చిన్న డౌట్ ఏంటంటే మీరు ఎలా ఒక యూట్యూబ్లో ప్లే అయ్యే ముందు ఆ పిక్ ఎలా పెడతారు? అది చూసి మేము వీడియో చూస్తాం కదా. ఓకే, దీనికి మొత్తానికి అర్థం ఏంటంటే థంబ్నెయిల్. ఓకే, దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను బ్రదర్. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా నేను ఒక చూపిస్తాను చూడు. దీనిలోకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఇవన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇవి ఫోటోషాప్కి సంబంధించినవి. సో ఇక్కడ టిప్స్ అని ఒకటి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక ఫోటోషాప్లో క్రియేట్ చేయడమే థంబ్నెయిల్ అనేది, చాలా ఈజీ. చాలామంది మొబైల్ అడుగుతున్నారు, కానీ మొబైల్లో ఏంటంటే మీరు ఇంగ్లీష్లో చేయొచ్చు, తెలుగులో అంత రాదు నాకు తెలిసి. ఓకే, ఈ ఫోటోషాప్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఫోటోషాప్ ట్యూటోరియల్ పెట్టరా మీరు అని అడిగి కూడా చాలామంది అడుగుతున్నారు. ఫోటోషాప్ ట్యూటోరియల్ పెట్టాను నేను, మీరు చూస్తే దానిలో వెతుకుతున్న ఛానల్లో కనిపిస్తుంది. సపరేట్ ప్లేలిస్ట్ చేయాలని అడుగుతున్నాను, సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది, దానిలో చూడండి. సో ఇక్కడ ఉంది. తర్వాత ఒకటి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని దానికి చెప్పాను, దీనికి సంబంధించి ట్యూటోరియల్. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అంటే నా ఛానల్లో ట్రై చేస్తే ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయడం ఎలా అని ఒక వీడియో పెట్టినట్టున్నాను. దాన్ని చూస్తే ఇటువంటి ఒక దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఫోటోషాప్ టచ్ ఉండాలి బ్రదర్, డైరెక్ట్ రాదు ఇది. మీకు లేయర్స్ మార్చడం, తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం, ఇవన్నీ రావాలి. ఓకే, నెక్స్ట్ శేఖర్ నాయక్. మీ మొబైల్ నేమ్ అండ్ మోడల్ నేమ్ చెప్పన్నా. మొబైల్ నేమ్ OnePlus 3T, మోడల్ నేమ్ అదే OnePlus ఉంటుంది, OnePlus 3T ఉంటుంది. OnePlus 3 వేస్ట్ అంటే ఇప్పుడు OnePlus 3Tతో పోల్చుకుంటే వేస్ట్. OnePlus 3T తీసుకుంటే బెస్ట్. చాలామంది ఏంటంటే మొబైల్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేనైతే ఫుల్ సాటిస్ఫై, ఎక్కడ కూడా నాకు హ్యాంగ్ అయినట్టు అనిపించదు. అంటే నేను గేమ్స్ ఆడినప్పుడు పెద్ద పెద్ద యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడ కూడా హ్యాంగ్ అయినట్టు ఉండదు. ఎందుకంటే 6GB ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ కూడా ఉంటుంది. కాబట్టి నాకు 30,000 దానికి పెట్టినందుకు ఓకే, హ్యాపీనే. అయితే సరే క్వశ్చన్ నేను నెక్స్ట్ చదువుతాను. 30,000 పెట్టి నేను ఎందుకు పెట్టానంటే జనరల్గా నేను DSLR తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ మొబైల్ తీసుకుంటే రెండింటికి పనిచేస్తుంది, వీడియో రికార్డింగ్కి దీనికి రెండింటికి పనిచేస్తుంది కదా అని దీనికి తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి.
అనిల్ గౌడ్, బాలీవుడ్ మూవీస్ తెలుగులో డౌన్లోడ్ చేయడం ఎలా? దానికి మీరు టారెంట్స్లోకి వెళ్ళి వెతకాలి. తెలుగులో డౌన్లోడ్ చేయాలి అంటే ఎవరో ఒకరు అప్లోడ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు టారెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే క్రైమ్. ఓకే, మీ దగ్గర ఏమన్నా ఐపీ హైడింగ్ సాఫ్ట్వేర్స్ ఉండి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతారంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక క్రైమ్. ఓకే. ఇరుకుల రవి, వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎలా అన్న? మీరు వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి నేను ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి. ఓకే, నేను రోజు చేస్తున్నాను కదా, దానికి సంబంధించి ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం టైం ఉండట్లేదు. కంపల్సరీ మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు కైన్ మాస్టర్లో చేసి చూపించాను, అది చాలామంది మొబైల్లలో సపోర్ట్ అవ్వట్లేదు. కాకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ మనం ఈ ట్యూటోరియల్ తయారు చేద్దాం. ఓకే. నెక్స్ట్ బ్రో, డ్రీమ్11 మీద ఒక వీడియో చేయి బ్రో, ప్లీజ్ బ్రో ప్లీజ్. ఓకే, డ్రీమ్11 అంటే ఏం, ఆల్రెడీ మొన్న ఒకసారి క్రియేట్ చేశాను, డిలీట్ చేశాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది దానిలో డబ్బులు పెట్టి లాస్ అవుతున్నారు. ఈ డ్రీమ్11 అనేది ఏంటంటే నీకు కొంచెం క్రికెట్ గురించి అవగాహన ఉండాలి. దానికోసం నీకు క్రికెట్ ఫోన్ అనే సైట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మనం ఏంటంటే సెర్చ్ చేయాలి. అంటే ఆ రోజు టీం దానిలో గెసెస్ జరుగుతాయి అన్నట్టు. అంటే మనకు ఫైనల్ 11 ఎవరు ఉంటారు, ఓకే, అక్కడ పిచ్ ఎలా ఉంది, ఏ ప్లేయర్ని తీసుకుంటే, స్పిన్నర్ని తీసుకుంటే బాగుంటుందా, ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బాగుంటుందా, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకుంటే బాగుంటుందా, ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బాగుంటుందా, దీనికి సంబంధించి మనకు చాలా క్రికెట్ నాలెడ్జ్ ఉండాలి. నేను కూడా క్రికెట్ బాగా చూస్తాను, అంటే ఒక పిచ్ అన్నట్టు, పిచ్ లాగా చూస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఐపీఎల్ రావడం వల్ల దాదాపు అందరూ లైట్ తీసుకుంటారు. టెస్ట్ మ్యాచ్లు కానీ వన్డే మ్యాచ్లు కానీ అన్నీ నేను చూస్తాను. ఓకే, సో మీరు కూడా దాన్నే అతుక్కపోయి చూస్తారు, ప్రతి బాల్ చూస్తారు, ఎవరు ఎట్లా బౌలింగ్ చేస్తారు, ఏ టీం ఎలా ఉంది, ఏ టీంలో ఏ ప్లేయర్లు ఎలా ఉన్నారు, ఇవన్నీ తెలిస్తే మాత్రం డ్రీమ్11లోకి వెళ్ళి మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు దానిలో నాలెడ్జ్ లేదు, ఏదో ఓపెన్ చేసామా, ఒక ఓవర్ చూసామా, క్లోజ్ చేసామా అన్నట్టు ఉంటే మాత్రం కష్టం. ఓకే, సో దీనికి సంబంధించి వీడియో అంటే క్రియేట్ చేద్దాం. అప్పట్లో దీనిలో ఎవరైనా సైన్ అప్ అయితే 250 రూపీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 150కి తగ్గించారు. ప్లస్ ఏంటంటే దీనిలో ఎక్కువ మంది జాయిన్ అవ్వడం వల్ల మనీ కూడా ఏంటంటే తక్కువ ఇస్తున్నారు. దీని గురించి నేను 250 రూపీస్ ఉన్నప్పుడు ఒక వీడియో తయారు చేసి నా డెస్క్టాప్ మీద పెట్టాను, రేపు అప్లోడ్ చేద్దాం అని చేసేసరికి అదేమైందంటే వాడు మొత్తం రూల్స్ చేంజ్ చేశాడు. నేను ఆ వీడియో డిలీట్ చేసేసాను, మళ్ళీ అప్లోడ్ చేయట్లేదు. సో చేద్దాం. తెలుగు టెక్ ఆఫీస్ అన్నయ్య, మా ఛానల్ సెర్చ్లో పైన రావాలి అంటే ఏం చేయాలి అంటే మంచి కంటెంట్ వెతుకు బ్రదర్, థంబ్నెయిల్స్ పెట్టుకో, కీవర్డ్స్ సెర్చ్ చేయి కరెక్ట్వి. ఓకే, తర్వాత ఏంటంటే మనకు కీవర్డ్ ప్లానర్స్ చాలానే దొరుకుతాయి. టైటిల్ మంచిగా పెట్టుకో. నేను ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మంచి మైక్ కొనుక్కో, మంచి స్క్రీన్ రికార్డర్ యూజ్ చేయి. అంతే, ఇవన్నీ చేస్తే నువ్వు పెట్టుతోటే రాదు, ట్రై చేయి. ఒక వీడియో, 2 వీడియోలు, 3 వీడియోలు ట్రై చేస్తూ ఉండు. అన్ని ఛానల్ వాళ్ళు పెట్టిన వీడియో కాకుండా నీ ఛానల్లో వేరే వీడియోలు, జనాలు కోరుకునే వీడియోలు పెట్టడానికి ట్రై చేయి. కంపల్సరీ సక్సెస్ అవుతావు, నీది కూడా టాప్లోకి వస్తుంది. అది కూడా ఎప్పుడు చేస్తావు అంటే ఈ జియో ఫ్రీ ఆఫర్ని చూసావా, అది పోకముందే చెయ్యి. తర్వాత జియో ఆఫర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు ఇష్టం వచ్చిన ఛానల్స్ ఓపెన్ చేయరు, ఎవ్వరు వీడియోస్ చూడరు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రణయ్ కుమార్ ఫస్ట్ అట. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ వినయ్ కుమార్, బ్రో ఈమెయిల్ హ్యాక్ అయిందో ఎలా తెలుసుకోవాలి? ఈమెయిల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఏం లేదు, ఇక్కడ మనం జీమెయిల్ ఓపెన్ చేస్తామా, జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకు ఒకటి కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఒక ఆప్షన్ ఉంటుంది. కిందికి పోయిన తర్వాత ఇక్కడ ఇది ఉంది చూసినరా, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, లాస్ట్ యాక్టివిటీ, అకౌంట్ యాక్టివిటీ. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తాం. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోండి, నేను రోజు ఏం బ్రౌజర్ వాడతా, ఫైర్ ఫాక్స్ వాడతాను. తర్వాత వచ్చేసి నా ఐపీ అడ్రస్ ఇక్కడ పడుతుంది. ఎప్పుడెప్పుడు లాగిన్ అయినా నాకైతే ఐడియా ఉంటుంది కదా. ఇది కాకుండా, ఈ బ్రౌజర్ కాకుండా, ఈ ఐపీ అడ్రస్ కాకుండా మీకు వేరేది ఏమైనా కనబడ్డది అంటే ఇక్కడ చూడండి, అథెంటికేషన్ అప్లికేషన్ అని ఏదో ఒకటి ఇట్లా కొంచెం కొత్తగా కనబడ్డది. ఇది కొత్తగా కనబడినప్పుడు ఇక్కడ ఏపీ అని కాకుండా వేరే కంట్రీ నేమో ఇక్కడ సింగపూర్ అని కనబడ్డది. ఓకే, ఈ సింగపూర్ ఎందుకు కనబడింది అంటే నేనే వేరే దాంట్లో ట్రై చేశానులేండి. కానీ సో ఇలా మీకు వేరే పేరు కనబడ్డది అనుకోండి, మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిందని అర్థం. ఓకే, ఇక్కడ మీరు ఇండియాలో వండుకుంటూ సింగపూర్ అని పడ్డదంటే కంపల్సరీ అయిందని అర్థం. అప్పుడు మీరు ఏం చేయాలి, సైన్ అవుట్ ఆల్ అదర్ వెబ్ సెషన్ అని క్లిక్ చేసి వెంటనే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం బెస్ట్. మీ మొబైల్ నెంబర్ కూడా దానిలో ఉండాలి. వాళ్ళు రికవర్ చేసినా కూడా మనకేంటంటే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఉందా, అకౌంట్ ఉందా, ఈ అకౌంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ పెట్టుకోమని అడుగుద్ది. ఓకే, ఇక్కడ ప్రైవసీలో ఉంటుంది. దానిలో మన మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని రికవరీ ఈమెయిల్ అడ్రస్ కూడా మనదే పెట్టేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, సో ఇది. నెక్స్ట్ చూద్దాం. రాజు సార్ నమస్తే, నేను ఒక
అడ్రస్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి డిలీట్ చేశాను. సేమ్ ఐపీ అడ్రస్లో వేరొక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ శ్రీరామ్ చౌదరి, బ్రో మన అకౌంట్ హ్యాక్ అయింది ఎలా తెలుసుకోవాలి అండ్ కంప్యూటర్ ల్యాప్టాప్? సేమ్ ఇంతకుముందు క్వశ్చనే, సేమ్ ఆన్సర్. అంటే మీరు ఫేస్బుక్ అకౌంట్ అయితే ఫేస్బుక్లో కూడా సేమ్ ఇట్లా యాక్టివిటీ లాగా అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి చూసుకోవాలి. జీమెయిల్ అయితే జీమెయిల్లో కూడా. బ్యాడ్ బాయ్ వంశీ అట, అన్న నీ దగ్గర మనీ లేదంటున్నావు కదా, నీకు యూట్యూబ్ మనీ, ఛాంప్ క్యాష్ మనీ వస్తుంది కదా అన్న, నీకు ఇన్స్టిట్యూట్లో మనీ వస్తుంది కదా అన్న, టెల్ మీ బ్రో. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వస్తున్నాయి డబ్బులు. ఎప్పుడు అంటే ఒక 6 months బ్రదర్, 6 months నుంచి బాగానే వస్తున్నాయి. కాకపోతే అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. ఇక నేను చెప్పాలి అంటే బాగా పెద్ద ఇష్యూ, పెద్ద స్టోరీ అవుద్ది. సో ప్రస్తుతానికైతే లేవు, అంటే ఉన్నాయి డబ్బులు, కాకపోతే అవి సరిపోవు, ఇంకా కావాలి. నాకు తెలిసి ఒక 10 months కష్టపడితే ఓకే అవుద్ది. ప్రస్తుతానికి హోమ్ కూడా లేదు, అంటే సొంతిల్లు కళ అంటారు చూసిరా, సొంతిల్లు కూడా లేదు. సో దానికోసం కూడా ట్రై చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అదే డ్రీమ్, మనకంటూ ఒక ఇల్లు ఉండాలని. అది రావాలంటే మాత్రం ఇంకా నేను కష్టపడాలి, అంటే ఈ మనీ నాకు సరిపోదు. ఓకే, సో దానికోసమే ట్రై చేస్తున్నాను. ఎక్కువ స్పెండ్ చేయను నేను అన్నిటి మీద. మొన్ననే మనం ఏంటంటే OnePlus 3T కొన్నాను మీకు చెప్పాను. తర్వాత i7 ల్యాప్టాప్ తీసుకున్నానని చెప్పాను, దానికి 1 lakh అయిపోయాయి. తర్వాత కొన్ని హాస్పిటల్ ఖర్చులు, అప్పులు. ఓకే, ఆ అప్పులు ఎందుకయ్యాయని అడగకు. ఓకే, ఉంటాయి, అందరికీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ మనిషికి ఏంటంటే ఎన్ని డబ్బులు వచ్చినా సరిపోవు. కాకపోతే ఇప్పుడు నేనున్న స్టేజ్లో మాత్రం నాకైతే ఇంకా కావాలి, సరిపోవు. ఓకే, సో ఈ ఆన్సర్ తోటి నువ్వు సాటిస్ఫై అయినావని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనమంతా మారనంత గరంగా ఏమో, మెమరీ కార్డ్ ఇంక్రీజ్ ఎలా చేయాలి అన్నయ్య? ఎగ్జాంపుల్ 2GBని 16GB అండ్ 4GBని 8GBగా ఇంక్రీజ్ ప్లీజ్ ఫాస్ట్గా రిప్లై చేయవాట. కుదరదు బ్రదర్, నీ దగ్గర ఉన్న మెమరీ కార్డ్ 2GBని 16GB చేసుడు, 4GBని 8GB చేసుడు కుదరదు, ఇంపాసిబుల్. నెక్స్ట్ గిరిసాయి వినయ్, విచ్ స్క్రీన్ రికార్డ్ ఆర్ యూ యూజింగ్? BRP ప్లీజ్ సే మీ బ్రో, మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. చెప్పినా కదా బ్రదర్ ఇంతకుముందు ఈ వీడియో నువ్వు చూడవో. క్యామ్స్టియా హరిపూరిని, బ్రో ఇంగ్లీష్లో ఉన్న ఒక సెంటెన్స్ మొత్తం తెలుగులో చూపించే యాప్ చెప్పు బ్రో అట. గూగుల్ ట్రాన్స్లేటర్ దొరుకుతుంది బ్రదర్, కాకపోతే నీకు మొత్తం యాస్టీజ్ చూపించదు. ఇంగ్లీష్ గ్రామర్ వేరు, తెలుగు గ్రామర్ వేరు. సో నీకు మొత్తం యాస్టీజ్ హౌ ఆర్ యూ అని టైప్ చేస్తే దానిలో ఎలా ఉన్నావని రాదు, ఉన్నావు ఎలా అంటే దానిలో ఆ వర్డ్స్ ఎక్కడ ఏది ఉంటే అది అట్లా చూపిస్తుంది. అంతేగాని డైరెక్ట్ మనం టైప్ చేస్తే అట్లా వచ్చేది మాత్రం లేవు. ఆ గ్రామర్ని మనమే అర్థం చేసుకొని మనమే ఆ వర్డ్స్ని అటు ఇటు మార్చుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇవి క్వశ్చన్స్ అయిపోయాయి. నేను మళ్ళీ మీకు ఏంటంటే నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే రోజు మళ్ళీ మీ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేస్తాను. దానిలో కూడా మనం ఏంటంటే మాట్లాడదాం. మీకు నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు, నేను అన్నీ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే జెన్యూన్గా అనిపిస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా మిగతా వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన స్టఫ్ ఏంటో నాకు చెప్తే నేను ఏంటంటే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.